Part 1 face to face, part 2 digitally. Digitally, yeah. The kind of stuff it can do is unbelievable. Okay, example చూస్తావా? Yeah, please. కొంచెం భయపడతారు జనాలు చూసేసి. I will just click on this button. కొత్త ల్యాండింగ్ పేజ్ రెడీ? No, so I'm speechless. No, seriously. Baba. Crazy. Wow. Literally ఒక టూల్ ఎట్లా వాడాలని ఇంకో టూల్ అడిగి మరి చెప్పించుకుంటున్నావా? అది. Let's talk after 2 years అని. అది ఛాలెంజ్ చేసి మొహం మీద కొట్టినట్టు ఉంది అది. I'm learning a lot. I will send you the invoice after. కాదు వాడు అడుగుతున్నాడు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని ఫ్రీ ఇద్దామా అని అడుగుతున్నాడు మా వాడు. యాక్చువల్ పాడ్కాస్ట్లో ఏదైతే భయపెట్టించో ఇప్పుడు రియాలిటీ చూపిస్తున్నాం. This is nothing, boss. హలో, దిస్ ఇస్ అ న్యూ అటెంప్ట్. వైభవ్తో నా రీసెంట్ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి ఏఐ మీద దిస్ ఇస్ అ బోనస్. లిటరలీ దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్. ఈ కొత్తగా టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ లేకపోతే వర్చువల్గా కనెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ నాకు కూడా కొత్తగా ఉండింది. వెరీ ఎక్సైటింగ్ ఇట్ వాస్. ఒక 20 to 30 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకున్న ఒక వర్చువల్ ఇంటరాక్షన్ని 1.5 hour వరకు వెళ్ళింది అది. ఇట్ వాస్ అమేజింగ్ అండ్ ఐమ్ షూర్ యుల్ లైక్ ఇట్ అండ్ లవ్ ఇట్. ఖచ్చితంగా కూర్చోండి. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు హ్యావ్ అ పెన్ అండ్ పేపర్. ప్రతి ఒక్క టూల్ని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి మీ ల్యాప్టాప్స్లో. అండ్ డెఫినెట్లీ కమెంట్ బిలో ఇలాంటి అటెంప్ట్స్ ఇంకా ఎలాంటివి చేస్తే బాగుంటుందో కూడా. ఇట్ విల్ హెల్ప్ మీ అ లాట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ అ న్యూ సెగ్మెంట్. హాయ్ వైభవ్, వన్స్ అగైన్. అక్కడ మనది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిజిటల్గా నేను ఎప్పుడు చేయలేదు ఇట్లా, బట్ యా ఐఎమ్ ఎక్సైటెడ్. ఇవన్నీ కెమెరాస్ అన్ని పెట్టుకుని మళ్ళీ ఇక్కడ వర్చువల్ రికార్డింగ్. లెట్స్ సీ హౌ డస్ ఇట్ గో. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ ఇందాక నేను యాక్చువల్లీ చిన్న దాని కూడా లీకేజ్ అనమాట టీజర్ చూసిన, మన రేపు బడేబోయే ఎపిసోడ్ టీజర్ చూస్తే ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో ఎక్సైటెడ్ ఉన్నా, ఇప్పుడు చూద్దాం ఎట్లా వెళ్తుందో. బట్ ఇప్పుడు చేసిన పాడ్కాస్ట్ 2-part పాడ్కాస్ట్ మంది. Part 1 face to face, part 2 digitally. యా ఇంట్రెస్టింగ్. సో యాజ్ ఐ టోల్డ్ యూ ద లాస్ట్ టైమ్ యాజ్ వెల్, యాక్చువల్ పాడ్కాస్ట్లో ఎట్లయితే క్యూరియస్ ఉన్నానో ఇక్కడ అట్లనే ఉంటా. సో కొంచెం బేసిక్స్లో వెళ్దాం. మేబీ ఇది ఒక కైండ్ ఆఫ్ వర్క్ షాప్ అనుకుందాం. నెక్స్ట్ 1 hour or 45 minutes హౌ మచ్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మొన్న మాట్లాడుతున్నప్పుడు కొన్ని టూల్స్ గురించి చెప్తే నేను ఐ నోటెడ్ దెమ్ డౌన్. నేను కాంటెక్స్ట్ తీసుకొని వస్తా. మేబీ యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ వెల్. ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్, ఈ రీజనింగ్ మోడల్స్ ఏవైతే మాట్లాడామో మనం, అంటే జెమినై గురించి కానీ లేకపోతే చాట్ జిపిటి గురించి కానీ వచ్చినప్పుడు, యాజ్ అ నార్మల్ ఆడియన్ ఐ విల్ ప్లే యాజ్ అ నార్మల్ ఆడియన్. ఓకే, నేను ఒక నార్మల్ ఆడియన్ లాగా నాకు చాట్ జిపిటి అంటే గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ ఏఐ ఆర్ చాట్ జిపిటి కొట్టగానే వచ్చిన ఫస్ట్ రిజల్ట్స్ ఓపెన్ చేసి అక్కడ కనబడుతున్న ఒక బార్లో నాకు కావాల్సింది కొట్టేస్తా. దట్స్ వాట్ ఐ నో యాజ్ అ నార్మల్ ఆడియన్. నౌ ఓవర్ టు యూ. అసలు జనరలీ ఈ రీజనింగ్ ఇవన్నీ ఎందుకు చెప్పావు, దాంట్లో వాట్ షుడ్ వీ అండర్స్టాండ్? సో ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు క్విక్లీ చాట్ జీపీటీ అండ్ జెమినీ ఓపెన్ చేసుకుందాం. ఓకే, అండ్ మీరు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసేవన్నీ కూడా దీస్ ఆర్ ఫ్రీ వర్షన్స్ ఓన్లీ, నాట్ అ ప్రీమియం వర్షన్. ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ పెయిడ్, వాట్ ఇస్ ఫ్రీ ఆల్సో. Yes. నీకు ఐ మీన్ పీపుల్ ఆర్ వెరీ వెల్ అవేర్. Perfect. సో ఫస్ట్ లెట్స్ ఓపెన్ చాట్ జీపీటీ. ఓకే, సో రైట్ నౌ నేను చాట్ జీపీటీ పెయిడ్ అకౌంట్లో ఉన్నాను. సో యుల్ బీ ఏబుల్ టు సీ అ లాట్ మోర్ ఆప్షన్స్. బట్ ఒకవేళ చాట్ జీపీటీ యూజువలీ బై డిఫాల్ట్ 4 ఉంటుంది, రైట్, విచ్ ఈస్ అ మోడల్. నా నువ్వు డ్రాప్ డౌన్ నొక్కగానే చాలా ఆప్షన్స్ వస్తాయి నీకు. 4.0, 4.5, O3, O4 మినీ, O4 మినీ హై అనుకొని చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇంకా దెర్ ఆర్ మోర్ మోడల్స్ యాజ్ వెల్. సో ఐ టెల్ యూ వాట్ ఇస్ ద డిఫరెన్స్, రైట్. ఈ 4.5 అనేది టెక్స్ట్ జనరేషన్ మోడల్స్ బేసికలీ. సో ఎసెన్షియలీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈమెయిల్ రాస్తున్నావు అనుకో. సో ఐ కెన్ సే రైట్ అన్ ఈమెయిల్ రిక్వెస్టింగ్ for a leave tomorrow since I am sick already. Whatever, right? So this is text generation kosam vaadtunam. So these are great models for text generation because ChatGPT 4.5 are very good with text generation because ఇది ఏం చేస్తుందంటే మోడల్స్ టెక్స్ట్ ప్రిడిక్ట్ చేస్తుంది, 1 word at a time ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. దట్స్ హౌ ద AI works in the back end. కానీ let's say we have a task something like this. Can you come up with 10 ideas, or simple cheddam, 3 ideas using which I can make, let's say 1 lakh INR, 1 lakh INR, let's say in 30 days, konచెం ఎక్కువ అనుకో. Interesting. Using an investment of 5,000 rupees max. Wow. Okay. But this is not it. Here are some constraints. అంటే మనం ఏం చెప్తాం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. You can see my spellings. It is not great and it's absolutely fine. But anyways, here because you speak a lot kada with the laptop. You never type a lot. నేను type చేయను. If I speak, you people will be like what the hell is that? So anyways, here are some constraints. One constraint ఏంటంటే I can't go out of my house. Okay. So it has to be digital. ఇంకో constraint
కష్టమైన కన్స్ట్రెంట్స్ చెప్పు. ఓకే, ఐ డోంట్ నో హౌ టు కోడ్. I should sleep before 7 p.m. I should not work for more than 3 hours a day. Wow. Okay. Even more interesting. ఇంకేం చెప్పు. ఇంకా I don't have any skills, but I can learn fast. Okay. Basic, right? Right. 5. ఇంకా కొంచెం హార్డ్ చేద్దాం. I don't know how to do marketing. Oh. Okay, because when you say money, వాళ్ళు మార్కెటింగ్ చేసేమని చెప్పేస్తుంది AI. Okay, I don't know how to do marketing and I don't want to do anything with marketing. Okay. ఇంకా కష్టపడే ఐడియాలు ఇద్దామా? ఇంకేమైనా ఉన్నాయో చెప్పు. ఇంకోటి ఇచ్చి స్టార్ట్ చేద్దాం. నేను ఎక్సైటెడ్ ఉన్నా ఏమొస్తుందో. ఓకే ఫైన్, లెట్స్ కీప్ దీస్ ఫైవ్ కన్స్ట్రెంట్స్. సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఐఎమ్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ టు కమ్ అప్ విత్ 3 ideas to make 1 lakh INR from 5,000 rupees, right. But I'm also saying that these are all the problems I have. These are my constraints. So ఇప్పుడు నువ్వు 4O మోడల్ వాడేవనుకో, అది ఏం చేస్తుంది, ఈ టెక్స్ట్ చదివేసి ఏదో కొన్ని ఐడియాలు ఇచ్చేస్తుంది, రైట్, విచ్ విల్ నాట్ బి బ్యాడ్, బట్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ వాట్ ఇట్ అండర్స్టాండ్స్ ఇస్ ద రైట్ థింగ్. అది అనుకోదు, రైట్? బట్ ఇఫ్ యూ వాంట్ గ్రేట్ అవుట్పుట్స్, ఇలాంటి ప్లేసెస్లోని మనం ఈ రీజనింగ్ మోడల్ అనేది వాడాలి. ఇన్ఫ్యాక్ట్ O4 mini అని ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఫ్రీ అకౌంట్లో కూడా వాడచ్చు, నువ్వు ఫ్రీలో కూడా ఉంటుంది ఇది. ఈవెన్ మోర్ అడ్వాన్స్ మోడల్ ఇస్ O3. ఎనీథింగ్ విచ్ ఇస్ O3, O4 mini high, O1 Pro, all these models are basically called as reasoning models. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ మోడల్స్ doesn't only give you input but also thinks before it answers like a human being. Now I'll show you the power, right? Let's say మనం O3 వాడదాం. Okay, this is the best model. It only paid accounts దొరుకుతుంది. This is the free one. Okay, let's use a free one only, O4. Okay, ఇప్పుడు సెండ్ నొక్కితే ఇచ్చుడు నీకు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేది. ఇట్ సేస్ థింకింగ్. ఓ యా. సో AI is right now thinking. ఏం చేస్తుంది, అరే ఇది 3 ఐడియాలు అడిగాడు, ఓకే లెట్స్ కమ్ ఒక ఐడియాతో వస్తుంది. చూడు వాట్ ఇట్ ఈస్ డూయింగ్. ఇట్స్ ఆల్సో టెల్లింగ్ వాట్ ఇట్ ఇస్ థింకింగ్. ద యూజర్ వాంట్స్ టు మేక్ 1 lakh in 30 days with 5,000 rupees investment. No desire for marketing. I will consider options like micro tasks on platforms like Openwork, Amazon Mechanical Turk. They can offer transcriptions. Amazing. Then, అది అనుకున్నది ఐడియాలు, దాంతో చెప్పిన అరే బట్ ద యూజర్ వాంట్స్ టు మేక్ 1 lakh with no marketing. Maybe trading crypto, flipping undervalue items, మేబీ అది చేయొచ్చేమో. ఐమ్ కన్సిడరింగ్ 5 gigs. సో ఏం చేస్తుందంటే ఒక ఐడియాతో వస్తుంది, దెన్ ఇట్ ఈస్ థింకింగ్ విల్ దిస్ ఐడియా వర్క్ బికాస్ దీస్ కన్స్ట్రెంట్స్ ఆర్ దేర్, రైట్? AI ఒక O4 mini అంటే దీని IQ అనేది ఒక ఐన్స్టైన్ అంత ఉంటుందేమో ఆల్మోస్ట్. ఓకే, ఒక ఐన్స్టైన్ అంత మోడల్ 41 seconds థింక్ చేసింది. అనుకున్న తర్వాత 41 seconds అంటే మన హ్యూమన్ ఈక్వాలెంట్ అంటే ఒక మినిమం 3-4 hours వేసుకో. అవును. అండ్ ఇట్ కేమ్ అప్ విత్ 3 ideas. వన్ ఇస్ ఫ్రీలాన్స్ ట్రాన్స్క్రిప్షన్ అంట, ఎందుకు ఏం చేయాలో అని చెప్తుంది, ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఇస్తుంది. ఆన్లైన్ కాన్వర్సేషన్ ట్యూటరింగ్, క్యాంబ్లీ అండ్ ప్రెప్లీ లాంటి ప్లేస్లో వెళ్ళి నేర్పించు అని చెప్తుంది ఇంగ్లీష్. క్రిప్టో అండ్ స్టాక్ స్వింగ్ ట్రేడింగ్ విత్ సిగ్నల్ సబ్స్క్రిప్షన్. ఈ ఐడియాలు ఏంటో కూడా మనకు తెలియదు. అవును. సో ఇట్ ఈస్ బేసికలీ మనం ఇన్ని కన్స్ట్రెంట్లు పెడితే బాబు ఈ 3 ideas ఇస్తున్నాను, ట్రై చేయి. నౌ యూ కెన్ ఆల్వేస్ సే ఐ వాంట్ మోర్ అండ్ ఇట్ విల్ కమ్ విత్ మోర్ ఐడియాస్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ రీజనింగ్ మోడల్స్ అనేది. ఒక్క నిమిషం, ఐమ్ సారీ, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లాగ్ ఇన్ టు దిస్ ChatGPTకి వెళ్ళి నేను అక్కడ డ్రాప్ డౌన్ కొడితే నాకు ఐఎమ్ ఏబుల్ టు సీ ChatGPT Plus which is asking me to upgrade because దీనిలో నాకు ప్రీమియం లేదు. నీ సర్చ్ బాక్స్లోని రీజనింగ్ అని ఒక ఆప్షన్ ఉందా? ఒక్క నిమిషం, ChatGPT కింద ఉంది. సో నువ్వు ఒక స్క్రీన్ షాట్ పెట్టేసేది, రీజనింగ్ అనే ఆప్షన్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇన్ఫాక్ట్ నేను నీకు చూపిస్తాను ఒక ఫ్రీ అకౌంట్ లాగిన్ చేసి. రైట్ నౌ మనం ChatGPT ఫ్రీ అకౌంట్లో ఉన్నాం. దీంట్లోని సేమ్ క్వశ్చన్ నాకు అడగాలని ఉంటే ఈ రీజన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది నేను సెలెక్ట్ చేసి అడుగుతాను. సో దట్ రీజన్ అని పెట్టగానే ఇట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ యూ వై ఇట్ ఈస్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. Exactly, got it. Because of which it is thinking, and the kind of outputs you get is amazing anamata because of this. Nice. Now ilage asalu ChatGPT lo chaala paid accounts unnai, gan Gemini 2.5 Pro anedi undi kada, idi like reasoning model di bap at this point of time. Okay. So rankings untadi vannitvi AI models rankings untai.
2.5 Pro అనేది ఇప్పుడు వరల్డ్లోనే అందుకంటే బెస్ట్ మోడల్లోనే ఉంది. I got it. సో ఇట్ ఈస్ క్వైట్ పవర్ఫుల్. జెమినై 2.5 Pro కూడా వాడచ్చు, సేమ్ క్వశ్చన్ కూడా. అలానే నువ్వు గ్రాక్కి వెళ్తే, గ్రాక్ ఇస్ బై ఆబ్వియస్లీ ఇలాన్ మస్క్. ఇట్స్ పవర్డ్ బై x.com విచ్ ఇస్ ట్విట్టర్. స్పానిష్ లాంగ్వేజ్ వస్తుంది నాకు. ఓకే, సో దీంట్లో కూడా థింక్ అని ఒక ఆప్షన్ ఉంది చూసావా, ఇది కూడా మనం వాడితే ఇది కూడా రీజనింగ్ మోడలే టర్న్ ఆన్ చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఫ్రీ, బట్ ద రియల్ కింగ్ ఆఫ్ రీజనింగ్ మోడల్స్ ఫర్ ఫ్రీ రైట్ నౌ ఇస్ 2.5 Pro. అదే చాట్ జీపీటీలోని O3 అని ఒకటి ఉంది, చూపించాను కదా నీకు. ఆ మోడల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, కానీ ద వే ఇట్ వర్క్స్ ఇస్ ఇట్ ఈస్ మల్టీ మోడల్. అంటే నువ్వు ద కైండ్ ఆఫ్ స్టఫ్ ఇట్ కెన్ డూ ఇస్ అన్బిలీవబుల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూస్తావా? ప్లీజ్. ఓకే, అంటే కొంచెం నువ్వు డిసైడ్ చేసుకో పెడతావో లేదో అనేది. సరే కానీ కొంచెం భయపడతారు జనాలు చూసేది. What I'm going to show you right now is not possible in any other except for ChatGPT. Okay. Paid account, that too. Okay. So right now we are back in my paid account of ChatGPT. Okay. Yeah. Lot of people will be like, "Arey, $20 pay చేయడం అవసరం." Obviously, మీరు స్టూడెంట్ అయితే అవసరం లేదు. అదే వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే this is like the best $20 you can ever spend. Right. సో మనం ఏం చేద్దామంటే we will go to O3. ఈ O3 మోడల్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే క్రేజీ. ఓకే, లెట్స్ సే ఐ విల్ ఓపెన్ మై గ్రోత్ స్కూల్ సంథింగ్. ఓకే, యాక్చువల్లీ గ్రోత్ స్కూల్ ఎందుకులే, ఇంకేదైనా ఓపెన్ నీ ల్యాండింగ్ పేజ్ ఏమని చెప్పు. హ్యాష్ ప్రో అకాడమీ ఉంటుంది. ఇదే నా ల్యాండింగ్ పేజ్. దట్స్ ద ల్యాండింగ్ పేజ్. దట్స్ ది మెయిన్ వెబ్సైట్. లెట్స్ డూ ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, బికాజ్ ఈ ప్రోగ్రామ్ కోసం మాట్లాడేవు కదా నువ్వు. ఓకే, సో రైట్ నౌ వి ఆర్ ఆన్ ChatGPT, వంశీ. అండ్ మనం O3 మోడల్ సెలెక్ట్ చేస్తాం. $20 కట్టాలి దీనికోసం. But I'll tell you why I use this quite a lot. Okay, let's say you're a marketer and నీకు వంశీ చెప్పాడు ఇది నా ల్యాండింగ్ పేజ్ ఒక ప్రోగ్రామ్ ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని. ఐఎమ్ హైరింగ్ అ మార్కెటర్, ఈ ల్యాండింగ్ పేజ్ కాపీని రీరైట్ చేసి నాకు ఇవ్వు అని, సో దట్ ఇట్ కెన్ కన్వర్ట్ ఈవెన్ బెటర్. ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావు, O3 ఉన్నదనుకో, ఐ విల్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్, ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్, క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇది. రైట్. ఓకే, ఆ ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను. వచ్చేసిందా? డౌన్లోడ్ చేసుకున్నా, ChatGPTకి వచ్చాను. ఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద స్క్రీన్ షాట్ అండ్ ఒక ప్రాంప్ట్ రాస్తాను. ఆబ్వియస్లీ నేను రాయను, ఐ వాయిస్ ఇట్ అవుట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ యూ విల్ సీ వాట్ ఐ డూ రైట్ నౌ. Act like an expert conversion rate optimizer. Go through the landing page that I've attached right now. Analyze all the details about the landing page. Basically, currently the landing page is converting at 5%. That is, if 100 people come on the landing page, only 5 people are buying. I want to make sure that 10 people out of 100 people will buy. So wear your hat of an expert conversion rate optimizer or CRO. Analyze the full landing page and tell me all the things that I should make changes of on the landing page to convert 2 times better. ఇదే కదా CRO చేసిన పని, డిజిటల్ మార్కెటర్స్ ఇదే చేస్తారు కదా. ఆఫ్ కోర్స్. ఓకే, అండ్ ఫర్ CRO అనేది చాలా ప్రీమియం స్కిల్. రైట్, కన్వర్షన్ రేట్, ల్యాండింగ్ పేజ్ కన్వర్షన్ పెంచాలంటే కాపీ రైటింగ్ రావాలి, చాలా రావాలి నీకు. రైట్, సో దిస్ ఇస్ అ వెరీ లైక్ ఎక్స్పీరియన్స్డ్ మార్కెటర్స్ జాబ్. ఓకే, రైట్ నౌ ఇట్ ఈస్ థింకింగ్. వంశీ ఇప్పుడు ఏమేం చేస్తుంది చూడు, ఫస్ట్ ఇది కోడ్ రాస్తుంది. ఓకే, ఆబ్వియస్లీ మన మార్కెటర్స్కి కోడింగ్ రాదు, మోస్ట్ ఆఫ్ అస్కి. బట్ ఇట్ ఈస్ అనలైజింగ్ ద ఇమేజ్. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క కార్నర్కి వెళ్ళి ఇమేజ్ అనలైజ్ చేస్తుంది. యూ కెన్ సీ దిస్. ఎక్స్పాండ్ నొక్కితే ఎన్ని స్టెప్స్ చేస్తుందో చూడు. ఫస్ట్ ఫుల్ ల్యాండింగ్ పేజ్ అనలైజ్ చేసింది, దాని తర్వాత నీ టాప్ ఫోల్డ్ అనలైజ్ చేస్తుంది స్టెప్ బై స్టెప్. యూ కెన్ సీ దిస్. ఐ గాట్ అ బంచ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ టు మేక్. వాట్ ఆర్ థింగ్స్ దట్ ఐ కెన్ డూ. ఇప్పుడు ఇంకో సెక్షన్ మీద చూస్తుంది. సో నీ ల్యాండింగ్ పేజ్ని ఒక్కొక్క సెక్షన్కి వెళ్ళి చెక్ చేస్తుంది, ఏముంది అక్కడ, హౌ కెన్ వి మేక్ ఇట్ బెటర్. కాపీ కూడా మనం ఇవ్వలేదు. సో ఇట్స్ ఏబుల్ టు విజువల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. పీసెస్గా బ్రేక్ చేసి. దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్. ఇట్ హాస్ నాట్ స్టార్టెడ్ టు గివ్ అస్ రిజల్ట్స్ యెట్. ఇట్ ఈస్ స్టిల్ అనలైజింగ్. అండ్ దేర్ యూ గో. అనలైజ్ చేస్తుంది మొత్తం. ఇట్ టుక్ 1 minute టు అనలైజ్. It is telling you what are the things that you should change right now on the landing page. Wow. Including examples. Why it hurts? Yeah. How you can change it.
సో బేసికలీ బికాస్ మనం ఏం చెప్పాము, యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ సిఆర్ఓ, సో ఇట్ ఇస్ పికింగ్ అప్. ఒక మార్కెటర్ ఈ ల్యాండింగ్ పేజ్లోని ఏమేమి చూసి ఏమేమి మారుస్తే ఈ ల్యాండింగ్ పేజ్ బాగా పర్ఫామ్ చేస్తుందో అనేది దానికి అర్థమవుతుంది. విజువల్ అండ్ యూఎక్స్ ఇష్యూస్ కూడా చెప్తుంది. బాబు విజువల్లీ ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఆ ప్రాబ్లం అక్కడ ఉంది, రిపీటింగ్ స్టికింగ్ nav text ఆఫ్ దిస్ లోవర్ ఇన్ ద పేజ్, బగ్, రిమూవ్, లుక్ స్పామీ, హర్ట్స్ క్రెడిబిలిటీ. ఓకే, మొత్తం డికోడ్ చేసి పడేస్తాం ల్యాండింగ్ పేజ్ ని. It has done all the analysis right now. నేను మంచిగా ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, hey, based on all the learnings that you have had from this, can you rewrite the copy of the whole landing page? Like a expert copywriter with more than 10 years of experience who has worked for brands like Ogilvy, Netflix, Google. So make the copy very crisp, yet should convert really, really well based on all the learnings. So incorporate all the learnings that have been shared with you before. సో ఫర్ ఆల్ ద పీపుల్ వండరింగ్ ఏంటి మాట్లాడుతుంటే టెక్స్ట్ వచ్చేస్తుందని, దానికి ఒక టూల్ వాడతాను, అది కూడా చెప్తాను కావాలంటే. రైట్, నో ప్రాబ్లం. సో రైట్ నా ఏం చెప్పాను నేను, అరే బాగానే నువ్వు లెర్నింగ్స్ చేసావు, డీటెయిల్స్ బాగానే వచ్చినాయి, ఇప్పుడు దీన్ని ఆల్ ద లెర్నింగ్స్ని కాపీ రైటింగ్ ల్యాండింగ్ పేజ్లోని కన్వర్ట్ చేసి నాకు ల్యాండింగ్ పేజ్ కాపీ ఇచ్చాను. ద కాపీ హెస్ స్టార్టెడ్ టు కమ్ రైట్ నా. సో నీ ల్యాండింగ్ పేజ్ కాపీ మొత్తం అది అర్థం చేసుకొని ఇప్పుడు రీరైట్ చేస్తుంది, సో దాట్ యూ విల్ గెట్ క్రేజీ కన్వర్షన్స్ ఫ్రమ్ దిస్. దీని తర్వాత ఇంకో స్టెప్ చేయనా? ప్లీజ్. షుడ్ వి కన్వర్ట్ దిస్ ఇంటూ అన్ యాక్చువల్ ల్యాండింగ్ పేజ్ ఓన్లీ? యాక్చువల్లీ నేను అదే అర్థం అనుకుంటున్నా ఇప్పుడే. చేసేద్దామా? ట్రై చేద్దాం. ఓకే, యాజ్ ద కాపీ ఈస్ కమింగ్ రైట్, వన్ ఆఫ్ ద టూల్స్ దట్ ఐ యూస్ ఫర్ creation of landing pages specifically is called as Bolt anamata. Bolt.new ani. It's incredibly powerful. There's so many tools like this, Lovable, Replit, Versal, VO. Annitki vere every tool has its own advantage. Bolt anedi front end like landing pages and websites chaala baga chestundi. So anduke anything website and Bolt vaadtanu. Okay? So mana copy mottham vachesindi kada. I can simply copy the copy by clicking on this button. బోల్ట్ మీదకి వస్తా అని చెప్తా. నీ కలర్స్ ఏంటి వంశీ? బ్లాక్ అండ్ ఎల్లోవా? బ్లాక్ అండ్ ఎల్లో, యా. ఓకే. You are an award-winning landing page designer who has designed for top brands and have made millions of dollars of revenue by designing landing pages which are visually very impactful yet converts great on traffic from the internet. I'm going to give you a list of copy right now. Incorporate all that copy to build a great looking landing page. Make sure every section is very detailed out. Make sure the design is very modern and aesthetic. The brand colors are basically black and yellow. So feel free to use the right shades of each one of them to make sure the landing page comes out great. ఇదే చెప్తాం కదా మనం ల్యాండింగ్ ఎవరైనా హైర్ చేస్తే. నేను డెవలపర్ కూడా ఇంత ఈజీగా చెప్పా. సో ఐ థింక్ కూర్చోబెట్టి అది హియర్స్ ద కాపీ. సారీ, మనం కాపీ ఇక్కడ నుంచి తీసుకొని వద్దాం ChatGPT నుంచి. కాపీ కొట్టి పేస్ట్, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు కొంచెం ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వన్ ఆప్షన్. ఓకే, బికాస్ బోల్ట్ ఈస్ ఆల్ దీస్ టూల్స్ ఆర్ AI tools anyways. సో నాట్ దట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ వెబ్ డిజైనర్. ఇట్స్ లైక్ ఈ టూల్ అనేది ఒక 100x వెబ్ డిజైనర్ / డెవలపర్ రైట్ నౌ ఫర్. కానీ ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇట్. అలాగా Bolt.new అని మళ్ళీ వెళ్తాను, సేమ్ అదే ప్రాంప్ట్ మళ్ళీ పేస్ట్ చేసేస్తాను, మళ్ళీ బోల్ట్ అని వెళ్తాను, సేమ్ అదే ప్రాంప్ట్ మళ్ళీ. సమ్ టైమ్స్ ఇన్ రియాలిటీ నేను ప్రాంప్ట్ని కొంచెం మారుస్తాను కూడా. ఓకే, ఇప్పటికైతే సేమ్ ప్రాంప్ట్ వేసేస్తున్నాను. సేమ్ ప్రాంప్ట్ వేసినా పర్లేదు. ఆర్ దిస్ ఇస్ వన్ మోర్ టూల్ విచ్ ఇస్ కాల్డ్ as Lovable. Okay, Lovable is also pretty good with landing pages actually. Okay, these are Bolt and Lovable అనేది విజువల్ డిజైన్ కోసం చాలా బాగా పనిచేస్తుంది రైట్. కానీ వెరీ ఎక్స్టెన్సివ్ ప్రోడక్ట్స్ కావాలంటే నువ్వు కర్సర్, రెప్లిట్ ఇవన్నిటికి వెళ్ళిపోవాలి ఇంకా. అవును. ఓకే, కానీ నేను సో సేమ్ ఐ విల్ డూ ద సేమ్. లవబుల్లో కూడా 2-3 ఐటరేషన్లు ఓపెన్ చేసి, సో ప్రతి ట్యాబ్లో నుంచి డైనమిక్గా వస్తుంది, కొత్తది వస్తుంది. బికాజ్ ఇట్స్ AI రైట్. దానికి కూడా తెలియదు అది ఏం డిజైన్ చేస్తుందో. ఓకే, మనం చూసే వరకు సేమ్ ప్రాంప్ట్ కదా. ఐ వాజ్ ఆల్వేస్ హావింగ్ దిస్ డౌట్. సేమ్ ప్రాంప్ట్ కదా, ఇట్ విల్ బి ద సేమ్ రిజల్ట్ అనుకున్నా. సో బేసికలీ ద వే AI వర్క్స్ ఏమవుతుందంటే, ఇట్ బేసికలీ ఎవ్రీ టైమ్ యూ ఆస్క్ అ క్వశ్చన్ రైట్,
it predicts the next word. So the way it comprehends. For example, నేను నీకు అడిగాను అనుకో, వంశీ టాక్ అబౌట్ హౌ యూ గ్రూ ఇన్ యువర్ పాడ్కాస్ట్. విల్ యూ నువ్వు అదే ఆన్సర్ ఎవ్రీ టైమ్ ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ ఇవ్వవు కదా, వేరే వేరే స్టైల్లో చెప్తావు. దాట్ ఈస్ వాట్ ఏఐ ఈస్ ఆల్సో డూయింగ్, రైట్? అది బట్టి కొట్టలేదు మనలాగా. సో బేసికలీ దాని కాన్సెప్ట్ ఏంటో తెలుసు. బేస్డ్ ఆన్ దాట్ ఇట్ ఈస్ ఆన్సరింగ్. రైట్ నౌ యూ కెన్ సీ వాట్ ఐమ్ డూయింగ్. 6 different tabs, అంటే 6 different వెబ్ డిజైనర్స్ / వెబ్ డెవలపర్స్ / UI UX designers ఆర్ వర్కింగ్ ఫర్ అస్. అంటే ఏంటి? 6 ఒక వెబ్ డిజైనర్, ఒక వెబ్ డెవలపర్ అనుకుందాం, ఒక UI UX డిజైనర్ అనుకుందాం. ఒక ల్యాండింగ్ పేజ్ చేయాలంటే ఒక డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి కదా. సో 2 people, 2 into 6 variations. So right now almost 12 employees for us, AI employees are working for us. The crazy part about this is these AI employees are 100 times faster than humans. Look at the speed it is writing code. అదే కదా. అండ్ ఇక్కడ నుంచి ప్రివ్యూ వస్తుందా మనకి? ఇక్కడే మొత్తం అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూపించేస్తుంది. అమేజింగ్. అన్నీ కాదు, ఇప్పటిదాకా పాడ్కాస్ట్ ఎర్రర్ వచ్చింది, ఏదో ఎర్రర్ వచ్చింది కదా. ఆల్ హ్యావ్ టు డూ, నాకు ఆ ఎర్రర్ ఏంటో కూడా తెలియదు, అటెంప్ట్ ఫిక్స్ అంతే. ఎక్కడైనా అందుకే ఇలా వెళ్తూ ఉంటా, చూస్తూ ఉంటా ఏదైనా ఎర్రర్స్ వస్తాయి ఎక్కడైనా. మన పని ఏంటంటే అటెంప్ట్ ఫిక్స్ అంతే. అదే ఎర్రర్ అర్థం చేసుకొని అదే రాసేస్తుంది, ఫిక్స్ చేసేస్తుంది దాని ఎర్రర్. వచ్చింది ఒకటి. ఫస్ట్ ఎంతసేపు అనుకోండి వంశీ? 3 minutes. ఓకే, దిస్ ఈస్ కాపీ రిటర్న్ బై O3, డిజైన్డ్ బై Bolt. ఫస్ట్ version. Become an influential communicator in 8 weeks guaranteed. I like the line actually. Why art of influence works. Is this for you? Beautiful. Inside the 8-week transformation program, week on week breakdown. Meet your mentor. Obviously, నీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి ఇక్కడ. కోహార్ట్ బై ద నంబర్స్ ఈ సెక్షన్స్ యాడ్ చేసింది. అప్లికేషన్ ప్రాసెస్, అప్లై నౌ. నీ ఈమెయిల్ ఐడి అప్లై. నేను ఆ డీటెయిల్స్ కూడా ముందే ఇచ్చుంటే వచ్చేటివి కదా. ఆఫ్ కోర్స్ బాగుంది. Obviously, and you can change anything you want. Tap చేసి, for example, let's say I want to change this button from apply now to something. ఈ బటన్ ఉంది కదా, ఇది నొక్కేసి ఇది సెలెక్ట్ చేసి ఐ కెన్ జస్ట్ సే చేంజ్ టెక్స్ట్ టు రిజిస్టర్ నౌ, మార్చేస్తుంది అంతే. ఇట్ విల్ జస్ట్ చేంజ్ ద కోడ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఇది ఒక్క వర్షన్ వంశీ. సెకండ్ వర్షన్ చూద్దామా? దిస్ ఇస్ సేమ్ prompt, okay? It's not a different prompt, it is the same prompt. అవునవును. But you'll see how the variation is so different. This was version 1, this is version 2 right now. చూసావా? The style in itself is different. So basically మనకి ఏమొస్తుంది ఇక్కడ? మనకు ఆప్షన్స్ వస్తున్నారు. నీకేం నచ్చితే చూస్ చేసుకో. అటెంప్ట్ ఫిక్స్ నొక్కుదాం. ఈ మూడు ఇంకా చేస్తుంది, లవబుల్ పని చేస్తుంది ఇంకా, కానీ 2 బోర్డు ల్యాండింగ్ పేజీలు వచ్చేస్తున్నాయి. అండ్ ద క్రేజీ పార్ట్ ఇస్ వాట్ ఐ రియలీ షుడ్ రిజిస్టర్ నాలో మారిపోయింది ఇప్పుడు. అండ్ ఐ కెన్ జస్ట్ సెలెక్ట్ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ గివ్. నాకు ఈ సెక్షన్ నచ్చలేదు, మార్చే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్, ఇది బటన్ నొక్కేసి ఈ సెక్షన్ సెలెక్ట్ చేస్తున్నా, చూసావా? ఇఫ్ ఐ మూవ్ ద మౌస్ ఇట్ విల్ సెలెక్ట్ ద సెక్షన్స్. తీసుకుంటుంది మొత్తం. ఇది నొక్కానా, ఐ విల్ సే ద డిజైన్ లుక్స్ హారిబుల్, ఐ డోంట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. కెన్ యూ కమ్ అప్ విత్ అ న్యూ డిజైన్ స్టైల్ with a new design orientation, please? No, how are you giving that prompt space నొక్కుతున్నావా? ఏదైనా బటన్ నొక్కుతున్నావా? ఒక యాప్ వాడుతున్నా నేను, వాయిస్ సింక్ అంటారు దాన్ని. ఇది మ్యాక్ లోనే ఉంది. సో నేను ఫంక్షన్ బటన్ నొక్కి ఏం మాట్లాడినా దట్ జస్ట్ టైప్స్ ఇట్ ఫర్ మీ. ఓ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఐ యామ్ లెర్నింగ్ a lot. Yeah. I'll send you the invoice after this. Yeah, please. So this is voice sync. This is the tool that I'm using. So this is the, okay, got it. Which is voice to text. Inkoti flow, whisper flow. Idi Windows lo kuda undi. Inkoka tool whisper flow antaru దీన్ని. ఇది నా కంప్యూటర్ లో వాడతాను. వాయిస్ సింక్ అనేది డెస్క్టాప్ దీంట్లో వాడతాను. బట్ both of them does exactly the same thing. Nice. Basically, like, this is essentially, look, the UI is changed, boss. Become an influential communicator in 8 weeks. No, I need to tell this. నువ్వు ఇందాక ఏదైతే అంటే బిఫోర్ దిస్ యాక్చువల్ పాడ్కాస్ట్లో ఏదైతే భయపెట్టించావో ఇప్పుడు రియాలిటీ చూపిస్తున్నావు. అరే దిస్ ఇస్ నథింగ్ బాస్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్. లెట్ మీ టెల్ యూ, ఇక్కడ ఇంకా ఎర్రర్స్ వస్తున్నాయి. అటెంప్ట్ ఫిక్స్ నొక్కితే చాలు, కొత్త ల్యాండింగ్ పేజ్ రెడీ. దిస్ టైమ్ ఇట్ ఈస్ డన్ బై లవబుల్.
ఇక్కడ కూడా రెడీ. ఇంకొక లవబుల్ ల్యాండింగ్ పేజ్ ఇది ఇంకా చేస్తుంది. సో ఈ రెండు చూద్దాం. ఓకే, బికమ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనికేటర్ ఇన్ 8 weeks గ్యారంటీడ్. యానిమేషన్లు కూడా పెట్టింది ఇది. క్రేజీ అసలు. వావ్, ఐ లవ్ దిస్ సెక్షన్. ఇది చూడు భలే ఉంది. వీక్ ఆన్ వీక్ ని భలే బ్రేక్. అదే కదా, అదే. ఓకే, దిస్ ఇస్ వన్ వేరియేషన్. ఇది ఇంకో వేరియేషన్, ఇంకొక లవబుల్ క్రియేట్ చేసింది. ఈసారి కొంచెం బ్లాక్ వైట్ కాంబినేషన్తో కొట్టింది. మనం ఏం చెప్పలేదు, వి జస్ట్ గేవ్ ద సేమ్ ప్రాంప్ట్ ఎవ్రీవేర్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అదే కదా, ఇక్కడ ఎర్రర్ వచ్చిందా, మళ్ళీ సేమ్ ఇలా నొక్కేసి ట్రై టు ఫిక్స్ ఇట్ అంటే అదే ఫిక్స్ చేసేస్తుంది. సో అదమ్మా, లైక్ హౌ లాంగ్ డిడ్ వి టేక్? 10 minutes. 10 minutes, యా. 10 minutes మనం ఏమేం చేసుకున్నాం? ల్యాండింగ్ పేజ్ కాపీ రీరైట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తప్పులు ఏమన్నా ఎత్తుకున్నాం, డీకోడ్ చేసుకొని. అదే కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ జరిగింది, రైట్? కాపీ మొత్తం రీరైట్ అయింది. నో ఐ నీడ్ టు యాడ్ దిస్ పాయింట్. నాలాంటి ఒక స్టార్ట్అప్ అఫోర్డ్ చేయలేని ఒక డెసిగ్నేషన్ ఉన్న పర్సన్ని, దట్ టు విత్ 10 years or 8 years ఎక్స్పీరియన్స్, అలాంటి పట్టుకొని అంటే వర్చువల్లీ వీఆర్ ఆస్కింగ్ హిమ్ ఫర్ ది అడ్వైస్ అండ్ ఆఫ్ కోర్స్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత దాన్ని ఇచ్చుకొని వీ గాట్ దిస్ డన్. వావ్, అమేజింగ్. నేను ఒక 2 years బ్యాక్ వెన్ ఐ మెట్ యూ ఫర్ ద ఫస్ట్ టైం, ఎప్పుడు ఇది ఫస్ట్ పాడ్కాస్ట్ అప్పుడు, దానికంటే ముందు ఐ వాస్ టాకింగ్ టు సమ్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్ అండ్ అక్కడి నుంచి అంటే థర్డ్ పర్సన్, నాకు తెలిసి స్వరూప్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా, హీ వాస్ మెన్షనింగ్, రే వైభవ్ అసలు కాపీ కోసము ఎంతైనా ఖర్చు పెడతాడు, అంటే హీల్ ట్రై టు ఫిగర్ అవుట్ ద బెస్ట్ పర్సన్ టు రైట్ అ కాపీ అన్నట్టు ఐ హర్డ్ దట్, అంటే బెస్ట్ ఈమెయిలర్ కోసం అదేదని. సో దెన్ ఐ వాస్ థింకింగ్, అరే ఇంతగానో ఖర్చు పెడతారు, $5,000 కూడా మాట్లాడతాడంట, $500 కూడా మాట్లాడతాడంట బేసిక్ ఒక కాపీ కోసము. ఇప్పుడు అసలు ఎట్లా చేస్తున్నాం? రైటింగ్ అన్ ఈమెయిల్, రిప్లైయింగ్ టు ఈమెయిల్ ఆర్ డ్రాఫ్టింగ్ అన్ ఈమెయిల్. ఈమెయిల్స్ అండ్ ఆల్సో ఆర్ లైక్ బేసిక్ జెమినై అని ఒక టూల్, గూగుల్ వాడతాను కదా నేను. ఓకే, బేసికలీ ద సింపులెస్ట్ టూల్ టు యూజ్ ఈజ్, ఒక్క నిమిషం నేను నా జీమెయిల్ ఓపెన్ చేస్తాను. లైక్ అగైన్ ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇట్. ఇలాంటివి కూడా ఉన్నాయి జీమెయిల్లోనే అని. ఓకే, ఎక్స్టర్నల్ టూల్ అవసరం లేదు దానికి. ఓకే, సో ఇప్పుడు నా ఈమెయిల్ ఇన్బాక్స్లో ఉన్నాను, ఒక ఈమెయిల్ వచ్చింది నాకు. దీస్ గైస్ హావ్ ఇన్వైటెడ్ మీ టు స్పీక్ ఎట్ హార్వర్డ్. ప్రాబ్లం ఏంటి, ఈమెయిల్స్లోని పెద్ద థ్రెడ్లు ఉంటే గుర్తుండవు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు. అదే 10 మంది ఉన్నారనుకో, దట్ థ్రెడ్ విల్ బి లైక్ 20 messages long. అసలు ఏం జరుగుతుందో. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ చూడు జెమినై అని. If I tap on this, right, look at this. It has automatically summarized everything. Gemini is what? ChatGPT equivalent. Because it is by Google, it gets integrated directly into your email anamata. Of course, right? Yeah. As a result, it is there. And let's say I want an email reply to come. I will just say, write a reply to the email. For example, what are they looking for? I don't want to read the thread. I just want to ask questions. So I'm literally chatting with my email. They're looking for a schedule of time to discuss topics for the podcast recording with you. So Harvard is waiting for me to give them a date. Right. I can do next week, 7 p.m. So reply them the same. Sorry. Next week, 7 p.m. Which day? Next week, same day. Okay. 7 p.m. So compose a email and also say sorry for delayed response. Basic ఏంటి, ఆ ఈమెయిల్ థ్రెడ్ చదివేసి చెప్పు నెక్స్ట్ వీక్ 7 p.m. and there you go. ఈమెయిల్ రాస్తుంది. I can just simply click on insert. This email is inserted right here. I can just send. So this is a very very simple tool, right? It's completely free. అందరి దగ్గర Gmail untadi. So Gmail comes with Gemini free for people. Right. It's just that people don't realize that there's a tool and I can just click on that and do stuff on it. So that kind of becomes super helpful. Nice. So this is a very simple one, and the big advantage దీంట్లో ఏంటంటే మన like on phone also I could use this. On the app also I can use it. So everywhere I will be able to use it. Adi advantage. And you were mentioning about your assistant. జెరీ, రైట్? తన పేరు నిక్ నేమా జెరీ. కొంచెం దాని గురించి మాట్లాడదాం. అసలు ఏంటి ఆ అసిస్టెంట్ ఏంటి, వాట్ డస్ ఇట్ డూ ఫర్ యూ? ఓకే, అది కొంచెం క్రేజీ అయిపోద్ది జనాల కోసం. ఓకే, ఐ టెల్ యూ. సో వాట్ హ్యాపెండ్ ఇస్, వంశీ నీకు తెలుసు ఫౌండర్ స్టోరీస్ పరిస్థితి ఏంటో. లైక్ మనకు నచ్చిన వాళ్ళందరూ బడ్జెట్ లేదు అంతే ఇచ్చినట్టు.
Right. And the ones that were in the budget నాకు నచ్చలేదు. సో దెన్ ఐ వాజ్ లైక్ టీమ్తో మాట్లాడేది ఇలా కాదు, లెట్ సాల్వ్ విత్ ఏఐ. సో ద కంపెనీలోని ద వే మనం ఎలా ఆపరేట్ చేస్తామంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఇప్పుడు ముందు ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అని చెప్పేవాళ్ళం. రైట్. ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్. రైట్ నౌ దట్ హ్యాస్ చేంజ్ టు ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ విత్ ఏఐ ఫస్ట్ థింకింగ్. It can do a lot of things. For people who want to geek out, please read about MCP, Model Context Protocol. Very simple task out chestan. Mamshi, let's say నాకు ఒక మౌస్ కొనాలని ఉంది. Okay? Or let's say మౌస్ కొనాలని Logitech let's say Master MX Master, very good mouse. ఆ మౌస్ కొనాలని ఉంది. నువ్వు నీ అసిస్టెంట్కి ఏం చెప్తావు, అరే Logitech MX Master Pro కొనేసి అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి పెట్టేసే అని చెప్తావు. So your assistant does that only, no? But AI ఎలా చేస్తుంది? AI can also do this because it can use a computer right now. Okay. We are building this feature right now into Jerry. So నేను ఏదైనా టాస్క్ ఇస్తే అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది నా కోసం. Okay. For example, something like this. And this is very, very wild. Okay. Okay. Can you see my screen? Yeah, వచ్చింది. Okay, so this is the user interface which will connect with Jerry right now. Very soon we are doing that. Gani, let's say నేను Jerry task ఇచ్చాను అనుకో. Okay. Go to amazon.co.in, look for Logitech MX Master Pro, the mouse, add to cart, and then check out the same mouse. Log in my account using the details that I'll give you, and then ship it to my home address in Bangalore. And set the payment as cash on delivery for me. Thank you. ఇదే చెప్తావు కదా నీ అసిస్టెంట్, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసి ఇంటికి పెట్టేసి నేను పే చేసుకుంటాను, ఇంట్లో నాన్ పే చేసేస్తారు, ప్రాబ్లం లేదు. సో మీ అసిస్టెంట్ వెళ్ళి ఏం చేస్తారు, ఒక కంప్యూటర్ ఓపెన్ చేస్తారు, కంప్యూటర్ ఓపెన్ చేసి అమెజాన్కి వెళ్తారు. నేను వాడట్లేదు, చేతులు కనిపిస్తున్నాయా? ఐఎమ్ నాట్ రైట్ నౌ. ఓకే, సో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసింది ఏఐ ఇప్పుడు. నా ఏం చేస్తుంది అంటే ఇక్కడ నీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తుంది చూడు, అది ఏం చేస్తుందో లెఫ్ట్ సైడ్లో. Amazon.in ఓపెన్ చేస్తుంది. అదే Amazon.in ఓపెన్ చేసి ఇప్పుడు వెబ్సైట్ మొత్తం స్కాన్ చేస్తుంది, అసలు ఏముంది, సర్చ్ బాక్స్ ఎక్కడుంది. బికాస్ అది ఇప్పుడు అమెజాన్ చూడలేదు, నువ్వు ఏ వెబ్సైట్ ఇచ్చినా పని చేస్తుంది అది. బికాస్ ఇట్ ఈస్ స్మార్ట్ ఎనఫ్, ఇట్ ఈస్ లైక్ అ హ్యూమన్. నువ్వు ఒక హ్యూమన్కి ఈ వెబ్సైట్కి వెళ్ళి సైన్ అప్ చేయంటే నువ్వు చెప్పావు కదా, ఈ బటన్ నొక్కు, ఆ బటన్ నొక్కు, యూ జస్ట్ టెల్ ఇట్. They are smart enough to do it. Look at that. It is right now typing Logitech MX Master Pro. Right. Because అది ప్రోడక్ట్ అన్నాను. అండ్ ఈ బాక్సులు కనిపిస్తాయి నీకు ఈ లోపల. బాక్సులు బేసికలీ is how it is analyzing what is in the text. Right. సో దాని కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్ని రీడ్ చేసి అది అర్థం చేసుకుంటే కరెక్ట్ చేస్తున్నానా, కరెక్ట్ స్టెప్స్ తీసుకుంటున్నానా లేదా అని. చూడు ఇప్పుడు products. What is this take control ante? We can take it and we can work from our side. Take control ante let's say email ID password login చేయాలి, నాకు ఇవ్వాలని లేదు దీనికి. సో అక్కడ ఆగిపోద్ది, ఆగిపోయి బాబు లాగిన్ చేస్తావా అని అడుగుతుంది. నువ్వు అసిస్టెంట్కి ఇచ్చినా నా అకౌంట్ నుంచి అంటే అది చెప్తారు కదా, భయ్యా లాగిన్ చేసేయి అని. అదే చేస్తుంది పాపం. సో యూ కెన్ సీ అగైన్ ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ ప్రొడక్ట్స్, మేబీ ఇట్ విల్ లుక్ ఎట్ రేటింగ్స్. దొరికేది చూసావా, పక్కన స్లైడ్ గా కనిపిస్తుంది, స్క్రీన్ కట్ అయింది కానీ యాడ్ టు కట్ చేసేస్తుంది. తెలుస్తుంది. ఇంకా చెక్అవుట్ చేసేస్తుంది, కొనేస్తుంది కూడా, సైన్ ఇన్ చేయమని చెప్తుంది. సో ఐ విల్ నాట్ డూ ఇట్. బట్ ద రీజన్ వై ఐఎమ్ షోయింగ్ యూ దిస్ ఇస్, అరే అమెజాన్ వాట్ ఈస్ ద బిగ్ డీల్? అమెజాన్లో ప్రోడక్ట్ పర్చేస్ చేయడం పెద్ద మాట కాదు. ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు యూజ్ అమెజాన్ విత్ మై సింపుల్ టెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్, రేపు నో మ్యాటర్ విచ్ దట్ టూల్ ఇస్, it can go and do things for me. So that is the real wild part. So AI agents are the future. Nik tools kuda chupinchanu. Obviously go learn about those tools, be ahead. But things are going so fast asalu. మనం కలిసినప్పటికీ ఇప్పటికి కానీ, నేను నీ లాస్ట్ పాడ్కాస్ట్ చూసినప్పటికీ ఇప్పటికి కానీ, హౌ మెనీ థింగ్స్ ఆర్. ఇంకొన్ని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు top 3 AI tools that you would recommend every youngster or who is watching here annappudu, you were mentioning about 3 tools. One was Emily AI. Yeah, please go ahead. Advantage of Emily is that I can consume a lot of content very, very fast, no matter what that content is, no matter how technical it is or whatever. For example, nik chupista, let me share the screen. Once you install Emily, let's say you come to this YouTube video, ikkada chudu Emily box vachesindi.
ఒక సమ్మరైజ్ దిస్ వీడియో అంటే సమ్మరైజ్ చేసేస్తుంది. క్రియేట్ చాప్టర్స్ అంటే చాప్టర్స్ క్రియేట్ చేసేసి టైమింగ్స్ చెప్పేస్తుంది. చాట్ విత్ దిస్ వీడియో అంటే యూ కెన్ స్టార్ట్ చాటింగ్ విత్ దిస్ వీడియో. ఇన్ఫ్యాక్ట్ వన్ క్రేజీ థింగ్ అబౌట్ దిస్ ఇస్, నువ్వు చాట్ విత్ దిస్ వీడియో అని చెప్పాక లెట్స్ సే యూ ఆస్క్ వాట్ ఆర్ ద టాప్ 3 టేక్అవేస్ ఆఫ్ దిస్ వీడియో అంటే 3 టేక్అవేస్ ఇచ్చేసి టైమ్ స్టాంప్స్ ఇస్తుంది. నువ్వు దాని మీద క్లిక్ చేస్తే ఆ టైమ్ స్టాంప్కి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా, వెళ్ళి చూసుకోవచ్చు వెళ్ళి. ఎస్. అలానే లెట్స్ సే ఒక బ్లాగ్ ఆర్టికల్ ఉంది విచ్ ఇస్ వెరీ టెక్నికల్ ఫర్ యూ. లెట్స్ గో టు రీసెర్చ్. ఏదో నిన్నే రిలీజ్ చేసే సంథింగ్ కాల్డ్ హెల్త్ బెంచ్ అంట, ఓపెన్ ఏఐ. ఓకే, ఇట్ విల్ బి సూపర్ టెక్నికల్. ఐ డోంట్ నో వాట్ దట్ ఇస్. ఎమిలీ ఇన్స్టాల్ చేశాను కదా, ఐ కెన్ జస్ట్ ట్యాప్ ఆన్ దిస్ అండ్ ఐ కెన్ సే చాట్ విత్ ద పేజ్, సమ్మరైజ్ దిస్ పేజ్, జనరేట్ అనలైజ్ డేటా ఆన్ దిస్ పేజ్, సమ్మరైజ్ దిస్ పేజ్ అని ఒక 2 seconds ఒక 2 minutes తీసుకొని మొత్తం చదివేస్తుంది ఆర్టికల్, సమ్మరైజ్ చేసి ఇచ్చేస్తుంది మొత్తం నీకు. అలానే సేమ్ యూ కెన్ సీ దేర్ ఆర్ లాట్ మోర్ ఆప్షన్స్, చాట్ విత్ ఇమేజ్, chat AI stuff, data analyst and all of that. So a lot of features inside of Emily which will basically do everything for us on our behalf. Crazy. Right? So this is Emily. Inkoka favorite tool నాకు అడిగితే what is my favorite tool అంటే I will say Notebook LM. Yeah. Notebook LM is wild. Again, free by Google. Basic గా create new one నొక్కేసి, it is very powerful for students actually. రైట్. సో అడ్వాంటేజ్ ఆఫ్ నోట్బుక్ ఎలిమెంట్ అంటే నువ్వు ఏదైనా టాపిక్ చదువుదాం అనుకున్నావు అనుకో, ఒక పీడిఎఫ్ ఉంది, ఒక బుక్ ఉంది, ఆ బుక్ని నువ్వు ఫాస్ట్గా చదువుదాం అనుకుంటున్నావు, ఆ బుక్ని అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బై గూగుల్ పీడిఎఫ్ అని ఎత్తుకుదాం. ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పీడిఎఫ్ ఉంటుంది విచ్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ పీడిఎఫ్. ఓకే, ఇలాంటి డాక్యుమెంట్ ఉంది, ఒక 60 pages డాక్యుమెంట్ ఇది. రైట్. అండ్ గూగుల్ రిలీజ్ చేసిన అనుకో బుక్ ఆబ్వియస్లీ సాలిడ్ ఉంటుంది. ఏం చేద్దాం, బుక్ ఎలంకి వస్తాను, డౌన్లోడ్ చేశాను కదా, ఐ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ బుక్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ దట్ లెట్స్ సే ఐ వాంట్ టు యాడ్ మోర్ రిసోర్సెస్, ఐ కెన్ యాడ్ దిస్. బేసికలీ ఇక్కడ యాడ్ నొక్కేసి మనం యూట్యూబ్ వీడియోస్ కూడా యాడ్ చేయొచ్చు దీనికి. వెబ్సైట్స్ ఉంటే ఆ వెబ్సైట్స్ కూడా యాడ్ చేయొచ్చు. నీకు ఏ గూగుల్ స్లైడ్స్ ఉన్నాయి, గూగుల్ నీకు ఏం కావాలో ఆ డాక్యుమెంట్స్ నువ్వు యాడ్ చేసుకోవచ్చు అబౌట్ దట్ టాపిక్. నీకు ఏది యాడ్ చేయాలో తెలియదు కానీ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని సర్చ్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్ రీసెర్చ్ చేసేస్తారు టాప్ రిసోర్సెస్ అబౌట్ దట్. చూడు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వికీపీడియా సోర్స్ కావాలా, ఏదో బుక్, ఇది అది, ఐ కెన్ ఇంపోర్ట్ ఆల్ ద 10 of them. So ఇప్పుడు ఏంటి, these are so many resources about prompt engineering which are very very good. Right. Now all of this data is fed into the system. Ikkada nenu I can start talking to it. What are the top learnings? I mean obviously you can ask from all this. All these things. AI will go through all these learnings very very fast and will give us an answer. Imagine మీరు సైన్స్ చదువుతున్నారు, కంప్యూటర్స్ ఏమైనా చదవచ్చు మీరు. ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? మీరు అన్ని బుక్స్ అప్లోడ్ చేసేసి జస్ట్ క్వశ్చన్లు అడగడమే, ఇదేంటి అదేంటి అంటే ఏఐ ఈజ్ వెరీ స్మార్ట్ ఇనఫ్ అండ్ లుక్ ఎట్ దట్. ఇన్ని రిసోర్సెస్ అంతా చదివేసి నీ కోసం మంచిగా ఆన్సర్ ఇచ్చింది. ఓకే, నువ్వు ఎన్ని డౌట్లు అంటే అన్ని డౌట్లు అడుక్కోవచ్చు ఇక్కడ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఫీచర్ వంశీ విచ్ ఇస్ ద స్టూడియో ఫీచర్. ఇది ఏం చేస్తుందంటే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ జనరేట్, ఈ రిసోర్సెస్ అన్నింటినీ తీసుకెళ్ళి ఒక పాడ్కాస్ట్లో కన్వర్ట్ చేసేస్తుంది. ఇట్ విల్ కన్వర్ట్ దట్ ఇంటూ అ పాడ్కాస్ట్ సో దట్ నువ్వు ఏదో ట్రావెల్ చేస్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు లేదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆడియో లాగా ఒక పాడ్కాస్ట్ లా వినొచ్చు. అదే అంటే నాకు కావాల్సిన టాపిక్లో నాకు నచ్చినట్టు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఒక పాడ్కాస్ట్ లాగా మార్చుకొని మరి చూసే రోజు వచ్చింది. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ నేను ముందు చేసి ఉంచాను సో దట్ నేను చూపించొచ్చని. బట్ యూ కెన్ సీ బికాస్ క్రియేటింగ్ దట్ టేక్స్ అబౌట్ 10 minutes. ఓకే, పాడ్కాస్ట్ క్రియేట్ అయిపోయింది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద. నౌ ఐ కెన్ లిసన్ టు ఇట్. World of AI agents. Oh yeah. Yeah. Definitely. You hear so much about AI, you know, changing things up. And these agents seem to be... You can so now 2 people are talking about it. Yes. Podcast అంటే అదే కదా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వు వింటున్నావు. నా హియర్స్ ఎ క్రేజీ పార్ట్, నీ పాడ్కాస్ట్ వింటూ నీకు డౌట్ వచ్చింది అనుకో, జనాలు ఏం చేస్తారు, నీ కామెంట్ బాక్స్లో పెడతారు. బట్ దిస్ ఇస్ ఏఐ. ఐ కెన్ క్లిక్ ఆన్ ఇంటరాక్టివ్ మోడ్. ఈ పాడ్కాస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద. Welcome to the deep dive. Today we're... Oh, hey, our listener wants to join in. What's up?
Hi, can you tell me the best prompting technique inside of all these books? Question అడిగాను. Oh, that's a fantastic question. Something a lot of people are curious about right now. Yeah, it's like everyone's trying to figure out the secret sauce for talking to these AI things. Well, according to our PDF source on prompt engineering, the most important best practice is to provide examples. Examples, like showing the ఇది ఒక పాడ్కాస్ట్ అవుతుంటే నేను చేయెత్తేసి సార్ క్వశ్చన్ అనుకుని డౌట్ అడగచ్చు, రైట్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ అన్బిలీవబుల్, రైట్? ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎగ్జిస్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద జల్దీ మనది అయిపోగొట్టుకుని నేను పోయి స్టార్ట్ చేస్తాను. క్రేజీ టూల్ చెప్తాను వంశీ నీకు. ఇట్స్ కాల్డ్ గూగుల్ ఏఐ స్టూడియో. అగైన్ స్టూడెంట్స్ కోసం దిస్ ఇస్ క్రేజీ. అగైన్ ఫ్రీ బై గూగుల్. ఇనిషియల్లీ ప్లాట్ఫామ్ అనేది డెవలపర్స్ కోసం బిల్డ్ చేశారు, right? But can do some crazy stuff. I'm right now on Google AI Studio. Okay, this is Google AI Studio. It is designed for developers actually. Okay. To test out Google the AI capabilities. దీనికి ఒక ఆప్షన్ ఉంచు, స్ట్రీమ్ అని. వంశీ నీకు ఏదైనా డౌట్ ఉందనుకో అబౌట్ AI, లెట్స్ సే నువ్వు నోట్బుక్ LM వాడుతున్నావు, రైట్? అండ్ నీకు సడన్గా డౌట్ వచ్చింది సెయింగ్ నువ్వు చెప్పావు కదా పాడ్కాస్ట్లో వినొచ్చు అని, ఆ ఆప్షన్ ఎక్కడుంది నాకు కనిపించట్లేదు అని నాకు కాల్ చేసి అడుగుతావు, ఎందుకంటే నీకు చెప్తాను. అదే ఇఫ్ యూ డోంట్ నో మీ ఆర్ యూ డోంట్ నో ఎనీవన్ హూ నోస్ AI, అప్పుడు ఏం చేస్తావు వంశీ? తెలియదు కదా. అప్పుడు గూగుల్ AI స్టూడియోకి వచ్చేసి ఐ విల్ క్లిక్ ఆన్ షేర్ స్క్రీన్. షేర్ స్క్రీన్ నొక్కేసి ఏం చేస్తాను, ఐ విల్ షేర్ మై నోట్బుక్ LM స్క్రీన్ అండ్ ఐ విల్ ఆస్క్ AI, hi, could you tell me where could I listen to the podcast option inside of this platform, because I'm not able to find that setting. The audio overview of the documents. Oh my goodness. Does that help you find the podcast you're looking for? Are you talking about this section? Yes, you can start, pause, and adjust the volume in that section. Oh, awesome. Is there anything else Could you tell me how could I convert this into Telugu, because I don't want to do it in English. I see a button labeled Create an Audio Overview in More Languages. Maybe this is what you are looking for? Where is that? That option is in the Audio Overview box at the top right of the screen. Is it visible to you there? Yes, I can see this. Got it. Thank you. This is very helpful. Man, ఒక ట్యుటోరియల్ అడుగుతున్నావు ఇంకొక వెబ్సైట్కి వెళ్ళి. Anything else I can help you with? No, we are good. Thank you so much. అది లిటరలీ ఒక టూల్ ఎట్లా వాడాలని ఇంకో టూల్ అడిగి మరి చెప్పించుకుంటున్నావా? అది అంటే ఇట్స్ లైక్ హ్యావింగ్ అ ట్యూటర్ ఆల్ ద టైమ్, రైట్? అండ్ అదే దీంతో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ క్యామ్ నొక్కి, ఓకే, దేగో మన కెమెరా యాంగిల్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు. దిస్ ఇస్ మీ AI టాకింగ్ టు AI. And oh, so you're talking to someone named A? Hey, can you tell me what watch this is? The watch you're wearing has a silver case and an orange band. Did you want to know anything else about the watch? What brand is this watch? Based on the design of the watch, it appears to be an Apple Watch Ultra. No, I want to know which version of Apple Watch Ultra is this. I can see it's an Apple Watch Ultra, but I can't tell you which version it is based on the video. Is there anything else Can you try I again? can help you with? Can you try again? Upon closer inspection, the Apple Watch Ultra appears to be the first generation, model That A26. is correct. Thank you, my friend. My God. Yes. So, Adi, you're basically using AI like this anamata. No, so I'm speechless అసలు. అంటే నేను AI గురించి విని మేబీ ఫ్యూ ఇయర్స్, ఇప్పుడే ఇట్లున్నాము. అండ్ నౌ అగైన్ అండ్ అగైన్ నాకు అదే వినపడుతుంది. వినేసి 2 years అవ్వలేదు వంశీ, AI వచ్చేసి 2 years. 2 years. సీరియస్లీ నాకు ఇందాక నువ్వు అన్నావు కదా, అంటే పాడ్కాస్ట్లో కూడా ఉంది కదా అది, లెట్స్ టాక్ ఆఫ్టర్ 2 years అని. అది ఛాలెంజ్ చేసి మొహం మీద కొట్టినట్టు ఉంది అది. సో నా ఒక 2 years తర్వాత ఎట్లుంటుందో. పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనాలు దీన్ని చూసేసి ఇంతేనా, అదేంటి 6 months ముందు వాడుంటారు, అరే ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తుంది, ఐ మీన్ కోడ్ కరెక్ట్గా రాయదు, లాట్ ఆఫ్ బగ్స్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్, హౌ విల్ ఇట్ డూ ఎవ్రీథింగ్, ఏం దీనివల్ల కాదు అని వదిలేస్తారు. బట్ AI ఈస్ గెటింగ్ లైక్ బెటర్ ఆన్ అ వీక్లీ లెవెల్, ఫర్గెట్ అబౌట్ మంత్లీ లెవెల్. ఇన్ఫ్యాక్ట్ వంశీ, నేను ఒక వీడియో సిరీస్ చేస్తాను ఇన్స్టాగ్రామ్, ఓకే, ఎవ్రీ వీక్ ఒక రీల్ వేస్తాను.
ఆ రీల్ ఏంటంటే ఏఐ అప్డేట్స్ ఆఫ్ ద వీక్. ఆ టీమ్ అండ్ నేను రీసెర్చ్ చేస్తాను దాని మీద. ఎక్కువ మంది చూడరు, ఎందుకంటే జనాలకి అందరికి డ్యాన్స్ కావాలి, రైట్? టెక్నికల్గా కొంచెం బాగా పెడతాం అనే కాంటెంట్ ఎక్కువ మంది చూడరు. కానీ అన్ని రీల్స్లోని ఎంత వస్తుందో దానికంటే తక్కువ వస్తుంది దీంట్లోని. కానీ దీని మీద ఎఫర్ట్ చాలా ఎక్కువ పెడతాం. ఒక వీక్లోని మనం రీసెర్చ్ చేయాలనుకో, అఫ్కోర్స్ దానికి కూడా ఏఐ వాడతాం అనుకో రీసెర్చ్ చేయడానికి కూడా. ఎవ్రీ వీక్, ఈవెన్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ వాట్ ఆర్ ద టాప్ ఏఐ అప్డేట్స్ అంటే 70, 80, 100 అప్డేట్స్ ఉంటాయి ఒక వీక్లో. దాంట్లో నేను 10 పెడతాను ఆ వీడియోలో. సో దట్ ఈస్ హౌ ఫాస్ట్ ఏఐ ఇస్ మూవింగ్ టుడే. సో ఇట్ ఈస్ క్రేజీ. 2 సంవత్సరాల్లో వరల్డ్ ఎలా ఉంటుందా అంటే చాలా కష్టం చెప్పడం. సో ఇప్పుడు లైక్ స్టూడెంట్స్ గురించి అడిగితే ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ లాస్ట్ త్రీ టూల్స్ అయితే అమేజింగ్లీ ఇంట్రెస్టింగ్. బట్ ఒకవేళ స్టూడెంట్ స్పెసిఫిక్గా ఇప్పుడు ప్రెజెంటేషన్స్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, సో ఇఫ్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ దోస్ ఆల్సో ఫర్ దోస్ హు ఆర్ వాచింగ్, హు ఆర్ స్టిల్ స్టడీయింగ్, హు వాంట్స్ టు అండర్స్టాండ్. ఒక 2 యూస్ కేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఐ డోంట్ థింక్ దిస్ విల్ బీ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ బట్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. వన్ ఈజ్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరి కోసం, right? There is no two ways around it. Gani the problem with data analysis is that manchiga data analyze cheyalante meeku python ivanni ravali. Avunu. So how can we analyze data using AI without knowing how to code? Okati. Rendodi manam em cheyochu ante presentations anedi chala important, right? People make presentations in work and all of that, classes evena. So presentation using AI kuda explore chedam. Okay, right, sure. So there are a couple of things that we can do to start with. Screen share chesta. So let's say Uber stock data set undi. I mean Kaggle is a website where you can download any data for free anamata. Ippudu data analysis nerpinchalante data kavali kada. So Kaggle nunchi idi free ga download chesukochu. So I just downloaded this data set and then analyze chedam ippudu. Okay, there's a lot of data right here, you can see this, right? Sure. So first Claude keltanu nenu. Claude is basically a tool like ChatGPT, which is very good. By the way, ChatGPT kuda manchi tool hai data analysis kosam, but I think Claude is better and I'll tell you why. Okay, oka data file download chesanu. So just drag and drop chesta chesi manchi prompt raddam. Em prompt rastam guess chey. Nu guess chey nenu chepta, okay na? You are an expert data analyst who has worked for more than 10 years and has worked in analyzing a lot of trading data, right? Go through the data that I've attached right now of Uber stock and create visualizations and analysis of everything possible using this data. In fact, don't only give me the analysis, but build a super extensive dashboard which is interactive so that I can not only understand the data, but I can show this to my boss to probably get a hike. Okay, prompt, I don't type anymore, like you've already realized. I just send this. There's another tool. In fact, నేను ఎలా చేస్తా అంటే ఒక టూల్ మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోను. ఓకే, ఏ చేస్తున్నా నా వర్క్ ఫ్లో ఏంటంటే వంశీ ఉన్న టూల్ అన్నీ వాడేయండి బేసిక్, రైట్? ఐ డోంట్ వాంట్ టు రిలై ఆన్ వన్ టూల్, ఐ వాంట్ టు డూ ఇట్ విత్ ఆల్ ద టూల్స్. డేటా అనాలిసిస్ అనేది ఎవ్రీ టూల్ కెన్ డూ నౌ, రైట్? బట్ దే జస్ట్ డూ ఇట్ డిఫరెంట్లీ. సో I will use all the tools. Gemini వాడతాను, ChatGPT వాడతాను, Claude వాడతాను, రైట్? వాడేసి అందరికి ఫర్ ఎవ్రీథింగ్ I've told the same command. Now we are using O3 in Magic already మనం చూసాం ఒకసారి. అవును. Claude is writing code, you can see. Python రాస్తుంది అనలైజ్ చేయడానికి డేటాని. మనకు వచ్చారా కానీ వచ్చేది I don't even know what it is writing. నాకు కోడింగ్ రాదు, రైట్? బట్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ జాబ్. Gemini అనాలిసిస్ చేస్తుంది డేటాకి, ఏదేదో అనేసుకుంటుంది. ఇట్స్ థింకింగ్, ఇట్స్ ప్లానింగ్ రైట్ నౌ ఏం చేద్దామని. ఓకే, ఆ డేటాను అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కొంతసేపులోనే. సో 3 టూల్స్ వంశీ, లుక్ ఎట్ దిస్, ఇట్ ఈస్ డూయింగ్ స్టెప్ బై స్టెప్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కొంచెం ఇంకా క్రేజీగా కావాలంటే దెర్ ఇస్ వన్ మోర్ టూల్ కాల్డ్ ఇస్ Manus.im. Manus is a coding, it's an agent. It's no more an assistant, it's an agent. ఇది ఒక హ్యూమన్ లా థింక్ చేస్తుంది బేసికలీ, అండ్ ఇట్ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో సేమ్ ప్రాంప్ట్ దీన్ని కూడా ఇచ్చేయచ్చు. ఇంకొక టూల్ కూడా చెప్తా విచ్ ఇస్ అన్ ఏజెంట్ విచ్ ఇస్ కాల్డ్ as GenSpark. ఓకే, ఓకే, అగైన్ సిమిలర్, దీనికి కొంచెం AI షీట్స్ వాడతా దీంట్లోని. సిమిలర్ టూలే కానీ ద థింగ్ ఇస్ ఐ విల్ ఎండ్ అప్ యూజింగ్ ఆల్ ద టూల్స్. సరే ఇదేదో ఎర్రర్ వస్తుంది, నెక్స్ట్
ఓకే, బట్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ Right. క్లాడ్, ఇక్కడ చూడు అది అనలిసిస్ చేసుకుంటా పోతుంది. చాట్ జీపీటీ ఈస్ ఆల్సో అనలైజింగ్ డేటా. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్. నాకు అనలిసిస్ రాదు, నాకు కోడింగ్ రాదు. అది ఇట్స్ థింకింగ్ స్టెప్ బై స్టెప్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఫర్ అస్. జెమినై రాసేస్తుంది కోడ్ ఫుల్గా టు అనలైజ్. డాష్ బోర్డ్ చేసామని చెప్పాను కదా, డాష్ బోర్డ్ కావాలన్నాను. సో మంచిగా పని చేపిస్తున్నాం బేసిక్లీ. ఇప్పుడు మేనేజ్ అడిగింది, ఐ హ్యావ్ అ ఫ్యూ క్వశ్చన్స్, కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అని. డేటా అప్లోడ్ చేస్తాను చూసా మేనేజ్ లోపల. డోంట్ ఆస్క్ మీ, just do the job. I mean, ideally, I would just give it more insights. As I give it more questions and answers, the reason why they ask all of these questions is so that it can do a better job. This is the difference between an agent. Ippudu chudu, manage chudu. It wrote a list of tasks like a human being. Okay, Vaibhav asked me to do this dashboard. As a result, I have to do all these things. Ana task lu raskund. Okkoka task chesi tick chestadi ippudu. Adi kuda Python loni, you can see it is Manus computer. So it's using its own computer to do its analysis right now. Now Geminiకి వస్తే ఇంకా చేస్తూనే ఉంది, దీన్ని వదిలేదు ఇప్పుడు. Uber is also good. Uber చెప్తాను, చాట్ జీపీటీ has already given us analysis and dashboards. Charts. అనలైజే కాదు, చార్ట్స్ కూడా ఇచ్చేస్తుంది మనకి, అండ్ టేక్ అవేస్ కూడా ఇచ్చేస్తుంది. అండ్ ఏదో యాప్ కూడా బిల్డ్ చేసింది, కానీ ఏదో కామెంట్స్ రన్ చేయాలంట. సో ఐ విల్ స్కిప్ ఇట్, దిస్ ఇస్ టూ మచ్ ఫర్ మీ, సో ఐ విల్ స్కిప్ ఇట్. లిటరల్లీ ఒక డాష్బోర్డ్ ఇచ్చేసింది. అంటే డాష్బోర్డ్ ఇవ్వలేదు, డాష్బోర్డ్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి మనం కమాండ్ తీసుకొని చూసావా? We'll have to run the commands, right? I have to run the commands. Yeah. So but it did all the analysis for us and charts, graphs అన్ని ఇచ్చేస్తుంది. క్లాడ్కి వెళ్దాం. క్లాడ్ ఇంకా పని చేస్తుంది మన కోసం. It is still working. It is still doing its job. Gemini is still analyzing the code. Manus is still doing its work. అగోటి క్లాడ్ కోడ్ డాష్బోర్డ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది బై రైటింగ్ కోడ్. ఊబర్ పని అయిపోయింది కదా, మనకు డేటా ఇచ్చేసింది, క్లోజ్ చేసేద్దాం. లుక్ ఎట్ దట్, ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ కోడ్ ఫర్, ఇంపోర్టింగ్ ఆల్ ద డేటా ఆఫ్ ద షీట్స్లో పెట్టే డేటాని ఇంపోర్ట్ చేసి, ఎందుకంటే ఈ గ్రాఫ్స్ అన్నీ పెడుతుంది ఇప్పుడు. సో లైన్ బై లైన్ కోడ్ రాస్తుంది బేసికలీ. ఈ స్పీడ్లో ఏ హ్యూమన్ కోడ్ రాయలేడు బేసికలీ. ఓకే, ఇది చూసావా మేనస్ అప్రోచ్ చూసావా? ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. It is doing everything step by step like a human being. This is the difference between an agent and an assistant. It thinks like a human. ఒక్కొక్క స్టెప్ పర్ఫామ్ చేసుకుంటా పోతుంది ఇప్పుడు. ఇవన్నీ చేసింది ఆల్రెడీ. అండ్ దిస్ ఈస్ అ లైవ్ ప్రివ్యూ ఆఫ్ Manus కంప్యూటర్ బేసికలీ. సో బేసికలీ మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఏం చేస్తున్నాం అంటే, వి పిక్డ్ అప్ సమ్ డేటా అండ్ బేసికలీ ఒకే కమాండ్ చెప్పాం, అనలైజ్ దిస్ డేటా లైక్ ఎన్ ఎక్స్పర్ట్ అన్నాం, అంతే. Right. And AI is able to understand what you're saying, step by step చేసి, అది ఎర్రర్ వచ్చింది చూడు, ట్రై టు ఫిక్స్ విత్ కోడ్ అంటే అది ఫిక్స్ చేస్తుంది మళ్ళీ ఎప్పుడు. సో దట్ ఈస్ వేర్ వీ ఆర్. అండ్ యూ కెన్ సీ Manus and all are still doing its work. Right. So this is Manus which created a dashboard. Date range కూడా పెట్టాడు. It's all done by AI. చూడు, అన్ని టాస్క్ పెట్టింది కదా, అన్ని టాస్క్ చెక్ చేస్తుంది, డన్. అలానే వి స్పోక్ అబౌట్ స్లైడ్స్, presentations and slides. సో దిస్ ఇస్ గామా వంశీ. ఓకే, లాగ్డ్ ఇన్. ఫ్రీగా కూడా నువ్వు చేయొచ్చు చాలా కొత్త, బట్ ఆ టీమ్ యూజెస్ అ లాట్, సో వీ యూజ్ ద పెయిడ్ అకౌంట్ యాజ్ వెల్. మనకి 3 ఆప్షన్స్ ఇస్తుంది. ఇంపోర్ట్ అ ఫైల్, ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ అప్లోడ్ చేస్తే అది రీడిజైన్ చేసేస్తుంది. ఒక లైన్ పెడితే మొత్తం ప్రెజెంటేషన్ జనరేట్ చేసేస్తుంది. లేదు నీకు కొన్ని నోట్స్ ఉన్నాయి, దీన్ని ప్రెజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నా అంటే పేస్ట్ ఇన్ టెక్స్ట్ చేసినా దాన్ని జనరేట్ చేస్తుంది. సో లెట్స్ సే జనరేట్ నొక్కుతాం, ఒక లైనే పెడతాం. ఏమంటాం అంటే, హౌ విల్ ఏఐ టేక్ సాఫ్ట్వేర్ engineering jobs in India. Okay, let's make it better. Impact of AI on software engineering jobs in India. Okay, this is the deck I want to create. Obviously మనం చాలా రీసెర్చ్ చేయాలి, ఏం రాయాలి ఏమన్నది చాలా ఉంటుంది.
But for this, nothing. Click generate outline. It will topic ని అర్థం చేసుకొని it will start researching and it will create the own content. సో ఒక్కొక్క స్లైడ్లో ఏం కాంటెంట్ పెట్టాలనేది అది ఏఐ వాడుతూగా ఫిల్ చేసేస్తుంది. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ, ఇట్ ఈస్ డన్ ఆల్రెడీ. స్లైడ్స్లో ఏం కాంటెంట్ ఉండాలో అయిపోయింది. ఇప్పుడు టెంప్లెట్ ఏం కావాలమ్మా, డిజైన్ ఎలా కావాలి అని అడుగుతుంది. సో ఐ కెన్ ఆన్ వ్యూ మోర్ అండ్ సెలెక్ట్ సమ్ స్టైల్స్ దట్ ఐ లైక్. లెట్స్ సే వి విల్ పిక్ దిస్ వన్, ఓకే, ఆర్ దిస్ వన్, వాట్ ఎవర్ యూ లైక్. చాలా ఉంటాయి. ఓకే ఓకే, ఐ పిక్ దిస్ వన్, ఐ క్లిక్ ఆన్ సెలెక్ట్ థీమ్. ఇప్పుడు అడుగుతుంది ఇమేజెస్ ఏఐ కావాలా, స్టాక్ ఫొటోస్ కావాలా, ఎలాంటి ఇమేజెస్ కావాలి నీకు అని. ఐ కెన్ సే మోర్ థింగ్స్ ఆల్సో, బట్ ఐ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. రైట్, క్లిక్ ఆన్ జనరేట్. మనం ఏం ఇచ్చాం వంశీ, ఒక టాపిక్ ఇచ్చాం, దీని మీద మన ప్రెజెంటేషన్ సింగిల్ లైన్. రైట్, మై హ్యాండ్స్ ఆర్ నాట్ వర్కింగ్ రైట్ నౌ అండ్ దిస్ ఇస్ ఏఐ బిల్డింగ్ ద whole presentation right in front of us. Look at this, the presentation is done. I'll click on present. Images kuda AI generated, by the way. Yeah, got it. The whole presentation is ready. Wow, amazing asal. This is the world we are living in. అండ్ మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ అదే ఒక 5 రోజులు కూర్చోవచ్చు. నాకు ఇంకా సరిపోలేదు. బట్ యా, వాట్ విల్ డూ ఇస్ మేబీ విల్ ఓపెన్ దిస్, అంటే ఎవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఐ ట్రై టు పుట్ అప్ అ గూగుల్ ఫామ్ ఆర్ సంథింగ్. ఐ టేక్ అప్ దోస్ క్వశ్చన్స్ ఇఫ్ పాసిబుల్. నెక్స్ట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు, మేబీ ఇన్ అ మంత్ ఆర్ సో, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంకొక కాల్ పెట్టుకుందాం, సేమ్ వర్చువల్ కాల్. సో ఆర్ ఐ విల్ కమ్ డౌన్ దేర్ వెన్ ఎవర్ ఐమ్ కమింగ్ దేర్ టు బెంగళూరు ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్. మళ్ళీ ఒకసారి కూర్చుని ఇఫ్ వీ కెన్ ఆన్సర్ దోస్ యాజ్ వెల్, ఇట్ విల్ బీ గ్రేట్. డన్, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్ యాజ్ వెల్. పాపం చాలా కష్టపడ్డాం అందరం కలిసి. బట్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది టైమ్, ఎఫర్ట్స్ అండ్ ద గ్రేట్ నాలెడ్జ్. నాకైతే చాలా టేక్అవేస్ ఉన్నాయి. ఐ బీన్ రైటింగ్, మీరు నోటీస్ చేసిన లేదు కానీ పక్క స్లైడ్ రాసుకుంటూ పోతున్నాను. బట్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. థ్యాంక్ యూ. మీన్స్ అ లాట్. I hope this is useful for the audience. Definitely. I don't want to cut anything from this. ఎట్లుందో అట్లా వేసేస్తా. Okay, chalo. Thank you very much. See you soon. Bye-bye.